నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. గుంటూరులో డ్రామా కడచిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి డ్రామా, ఆ డ్రామా నుంచి వాళ్ళు సినిమా చూపిస్తామని చెప్పని వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చారు. పైగా ఎవరు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని డీసెంట్గా, డిగ్నిఫైడ్గా తన స్థాయికి తగినటువంటి విధంగా వ్యవహరించాల్సినటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తానని చెప్పన్నాడు. ఇక తొలిసారి ఇదైంది పాపం, వాళ్ళు ఆదేశాల మేరకు ఇంకేముందని చెప్పని మహిళలను వేసుకొని వచ్చినటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి చెలరేగిపోయి మరీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన సాక్షాత్తు సినిమా చూపిస్తాడు. ఏందయ్యా వీళ్ళు చూపించిన సినిమా అంటే, సాక్షాత్తు అంబటి రాంబాబు గారి కుమార్తె డాక్టర్ మౌనిక అన్నట్టుగా ఏంటి మీరు చూపించే సినిమా, మహిళల మీదకి ఇంట్లోకి వచ్చి దాడి చేయటం అని చెప్పిన అత్యద్భుతంగా ఆవిడ ప్రశ్నించింది. తర్వాత ఇదే సినిమా అయితేనట్లయితే మీ భార్య అనే అడగండి అని కూడా సూటిగా ప్రశ్నించింది. సమాధానం లేదు. ఇవాళ కనిపించింది సినిమా అంటే ఏంటి అనేది, అదొక సెల్యులాయిడ్ మీదో లేకపోతే డిజిటల్ స్క్రీన్ మీద కాదు, సాక్షాత్తు గుంటూరు యవనిక మీద పెద్ద స్థాయిలో సినిమా జనాగ్రహం అనేది ఎలా ఉంటుందో, జన చైతన్యం ఎలా ఉంటుందో, జననాయకుడు బయటకు వస్తే పోలీసుల యొక్క ఆంక్షలు, లేకపోతే వాళ్ళ బ్యారికేడ్లు, వాళ్ళ యొక్క కట్టుదిట్టమైనటువంటి రోపులు గీపులు ఇవన్నీ కూడా మొత్తం దూదిపించేలా గాలికి ఎగిరిపోయేటువంటి రీతిలో పాపం ఎంత కష్టపడ్డారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అర్ధరాత్రి నుంచి వైసీపీ నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి నోటీసులు అంటించడం, వార్నింగ్ ఇవ్వటం, గుంటూరు మొత్తం అష్టదిగ్బంధం చేశారు. ఎటువైపు నుంచి కూడా వాహనాలు రావడానికి వీల్లేకుండా అంబటి నివాసానికి దారులన్నీ కూడా మూసేస్తే మొత్తం గుంటూరు వాసులు, పరిసర వాసుల యొక్క దారులన్నీ కూడా ఆల్ రోడ్స్ లీడ్స్ టు అంబటీస్ హౌస్ అన్నట్టుగా తయారైతే ఎక్కడికక్కడ మెల్లగా పోలీసులందరూ కూడా తప్పుకున్నటువంటి పరిస్థితి చూడండి. ఎలా అంటే మొత్తం ఒక్కొక్కరుగా క్షణాల్లో జనాలు ఆ ఆంక్షలన్నిటినీ కూడా ఛేదించుకొని, ఆ వలయాల్ని ఛేదించుకొని వచ్చినటువంటి తీరు చూసినట్లయితే ఇది కదా జన చైతన్యం. ఒక జననాయకుడు రోడ్డు మీదకి వస్తే తను రోడ్డు మీదకి రానంత వరకే మీ ఆటలన్నీ కూడా, తను గళం విప్పనంత వరకే మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా, తను జనాల్ని తన చేతిలో ఉన్నా కూడా గుంభనగా ప్రజాస్వామ్యయుతంగా న్యాయస్థానాల ద్వారా పోరాటాలు చేస్తూ ఉంటే ఇదేదో పెద్ద హీరోయిజం అని చెప్పని, హింసని ప్రేరేపించడం హీరోయిజం కాదు, హింస లేకుండా అరికట్టగలగటం అనేటువంటిదే హింసా ప్రవృత్తికి దూరంగా జనాల్ని చైతన్యం చేయటమే గొప్పతనం తప్ప ఎంతసేపు పని. అది ఈ రోజున ప్రూవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి స్థాయిలో పైకి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, గుంటూరు మహిళ కథలు వచ్చిందని చెప్పన్నారు. ఈసారి ఆంధ్ర మహిళ కథలు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ రోజు నుంచి గుంటూరు కదిలి రావటం అంటే ఏదో గుప్పెడ మంది మనుషులు తను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీ నాయకుడు పాపం డబ్బులు ఉన్నాడు కదా బాగా, తను చేసినట్టు దీనికి కాదు, జస్ట్ ఇలా ఒకరోజు పిలిపించి అలా తను బయలుదేరితే అన్ని వైపుల నుంచి ఆంక్షల వలయాలను ఛేదించుకొని రావటం అనేటువంటిదే అది జగన్ స్టామినా అంటే, అది జగన్ యొక్క గొప్పతనం అంటే, అది జన నాయకుడు అంటే. ఏం చేశాడు అంబటి రాంబాబు? ఒక ఇళ్ల మీద అంటే జనావాసాల మధ్య ఉండేటువంటి ఒక ఇంటి మీద మోకరీగా మీ రాజ్యం మీ చేతిలో ఉంది కదా అని చెప్పని పోలీసుల సమక్షంలో నడి రోడ్డు మీద లాఠీలతో బేరంగం చేస్తా ఇంటి మీదకి దాడి చేసి ఇష్టారాజ్యంగా ఇల్లంతా కూలదోసి హత్యాయత్నానికి పాల్పడితే ఈ రోజుకి కూడా సరైనటువంటి కేసులు పెట్టలేదు. గృహ దహనానికి సంబంధించి పాల్పడితే ఆ దహనానికి సంబంధించినటువంటి కేసులు కూడా పెట్టకుండా ఏదో తూతూ మంత్రంగా చేస్తే ఈ దౌర్భాగ్యపు వ్యవహారాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మంట గలుపుతున్నారో ఇదంతా కూడా జనం చూసి ఈ రోజున సరైనటువంటి సమాధానం నిశ్శబ్దంగా, అంటే దిస్ ఈజ్ అ స్వీట్ రెవెంజ్ అంటే సైలెంట్ రెవెంజ్ అంటారు దాన్ని. ఆ విధంగా జనమంతా రోడ్ల మీదకి రావడం ద్వారా మీ ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించారు. వాళ్లే గనక పిడికిళ్ళు బిగిస్తే, వాళ్లే గనక ఒక్కసారిగా చేతులెత్తి నినదిస్తే ఏమవుతుందనే దానికి ఒక హెచ్చరికగా కూడా వీళ్ళు ఈ రోజున జగన్ కోసం అని చెప్పని జనమంతా కదిలి వచ్చారు. ఆ రకంగా అంబటి రాంబాబు అంటే మీరు ఉడత ఊపులకు ఊగిపోయేటువంటి వ్యక్తి కాదు.
ఆ అంబటి రాంబాబు వెనక ఎంతమంది ఉన్నారో, అంబటి రాంబాబు ఎవరి నాయకత్వంలో ఉన్నాడనే దాన్ని ఈ రోజున చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ఈరోజు మీరు వినండి. దానిని బట్టి ఇకనైనా సరే జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది కాదన్నట్టయితే ప్రతి వాళ్ళు పదే పదే వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా వీటన్నిటికీ కూడా లెక్క కట్టి జవాబు చెప్తారు. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా ఈ పరిపాలన ఖచ్చితంగా మిగిలిపోతుంది. ఇది మరింత అరాచకానికి దారి తీయకుండా ఉంటే మంచిది. వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణు యొక్క సహనాన్ని ఇప్పటికే చాలా భరించారు. ఆస్తి నష్టం పోయింది, మానసికంగా ఇదైపోయారు, అక్రమ కేసులు అనేకం కళ్ళ ముందు ప్రజాస్వామ్యం పూర్తిగా ఇదైపోతున్నా కూడా భరిస్తూ వచ్చారు. కానీ ఇక ముందు భరించడం కష్టమేమో. జగన్మోహన్ రెడ్డి ఆయన ఆదేశించినా కూడా వీళ్ళు ఆగే పరిస్థితి ఉండదేమో. ఒక్కసారిగా ఈ విధంగా ప్రతి నగరంలో కూడా రోడ్ల మీదకే జనాలు కనుక వచ్చినట్లయితే మీరు నమ్ముకున్నటువంటి పోలీసులు కానీ, మీరు నమ్ముకున్నటువంటి ఈ హైర్డ్ గోండాస్ కానీ వీళ్ళందరూ కూడా చుట్టి ప్రభుత్వాన్ని ఏం చేస్తారనేది ఈరోజు మీరు ఊహించుకోవచ్చు. కనీసం మీకు ఇకనైనా ఉంటే. ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి సినిమా అంటే ఇది. దిస్ ఈజ్ అ రియల్ సినిమా, నాట్ రీల్ సినిమా. ఇది ఆ కేంద్ర మంత్రి పెమ్మసాని, తర్వాత ఎగిరెగిరి పడుతున్నటువంటి మహిళ ఆ గల్లా ఆవిడి మాధవై పాపం ఇలాంటి వాళ్ళు ఆ వెనక ఉన్నటువంటి గ్యాంగులు వీళ్ళని విపరీతంగా హీరోచితంగా ఎత్తిపోస్తున్నటువంటి తైనాతి మీడియా వీళ్ళంతా గ్రహిస్తే మంచిది. చూడండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ అ స్వీట్ వార్నింగ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.